ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింగానియా ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త ప్రముఖ నటుడు పర్వీన్ దబాస్ ప్రమాదానికి గురయ్యారు. శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో పర్వీన్ దబాస్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పర్వీన్ దబాస్ స్వయంగా కారు నడుపుతున్నాడని, అయితే ప్రమాదానికి సరైన కారణాలు తెలియడం లేదని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం పర్వీన్ బాంద్రాలోని హౌలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పర్వీన్ కారు యాక్సిడెంట్ తో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో కారు యాక్సిడెంట్ కి సంబంధించి ప్రీతి ఫ్యామిలీ ఓ ప్రకటనను కూడా వెలువరించింది. ఈ క్లిష్ట సమయంలో తమ గోప్యతకు ప్రాధాన్యతనివ్వాలని అందులో కోరింది. ప్రో పంజాబ్ లీగ్ సహ వ్యవస్థకుడు పర్వీన్ దబాస్ శనివారం ఉదయం దురదృష్టవశాత్తు కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన బాంద్రాలోని హౌలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు అనే ప్రకటనలో తెలిపింది ప్రీతి ఫ్యామిలీ. ప్రమాదంపై నటి ప్రీతి కూడా స్పందించింది. ప్రస్తుతం నా కుటుంబం అంతా షాక్ లో ఉంది. ఏం మాట్లాడలేకపోతున్నాం. నా భర్తకి కారు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగోలేదని డాక్టర్స్ చెప్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తన ఆవేదనను వ్యక్తం చేసింది ప్రీతి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ప్రీతి జింగానియా. అందులో జానకిగా అద్భుతంగా నటించింది. ఆ తర్వాత బాలకృష్ణతో నరసింహనాయుడు, మోహన్ బాబుతో అధిపతి, రాజేంద్ర ప్రసాద్ తో అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాలో నటించింది ప్రీతి జింగానియా. ఇక ఎన్టీఆర్ యమదొంగలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. చివరిగా అల్లరి నరేష్ నటించిన విశాఖ ఎక్స్ప్రెస్ లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయింది ప్రీతి. సినిమాల సంగతి పక్కన పెడితే 2008లో నటుడు మోడల్ పర్వీన్ దబాస్ ని పెళ్లి చేసుకుంది ప్రీతి జింగానియా. ఈ దంపతులకు 2 కొడుకులున్నారు. పర్వీన్ కూడా హిందీలో మాన్సూన్ వెడ్డింగ్, కోస్లోకా గేస్ లో, రాగిని, MMS 2 తదితర సినిమాలో నటించి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది శర్మాజీ కి బేటీ చిత్రంలో కనిపించాడు. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింగానియా ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త ప్రముఖ నటుడు పర్వీన్ దబాస్ ప్రమాదానికి గురయ్యారు. శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో పర్వీన్ దబాస్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పర్వీన్ దబాస్ స్వయంగా కారు నడుపుతున్నాడని, అయితే ప్రమాదానికి సరైన కారణాలు తెలియడం లేదని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం పర్వీన్ బాంద్రాలోని హౌలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పర్వీన్ కారు యాక్సిడెంట్ తో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో కారు యాక్సిడెంట్ కి సంబంధించి ప్రీతి ఫ్యామిలీ ఓ ప్రకటనను కూడా వెలువరించింది. ఈ క్లిష్ట సమయంలో తమ గోప్యతకు ప్రాధాన్యతనివ్వాలని అందులో కోరింది. ప్రో పంజాబ్ లీగ్ సహ వ్యవస్థకుడు పర్వీన్ దబాస్ శనివారం ఉదయం దురదృష్టవశాత్తు కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన బాంద్రాలోని హౌలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు అనే ప్రకటనలో తెలిపింది ప్రీతి ఫ్యామిలీ. ప్రమాదంపై నటి ప్రీతి కూడా స్పందించింది. ప్రస్తుతం నా కుటుంబం అంతా షాక్ లో ఉంది. ఏం మాట్లాడలేకపోతున్నాం. నా భర్తకి కారు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగోలేదని డాక్టర్స్ చెప్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తన ఆవేదనను వ్యక్తం చేసింది ప్రీతి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ప్రీతి జింగానియా. అందులో జానకిగా అద్భుతంగా నటించింది. ఆ తర్వాత బాలకృష్ణతో నరసింహనాయుడు, మోహన్ బాబుతో అధిపతి, రాజేంద్ర ప్రసాద్ తో అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాలో నటించింది ప్రీతి జింగానియా. ఇక ఎన్టీఆర్ యమదొంగలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. చివరిగా అల్లరి నరేష్ నటించిన విశాఖ ఎక్స్ప్రెస్ లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయింది ప్రీతి. సినిమాల సంగతి పక్కన పెడితే 2008లో నటుడు మోడల్ పర్వీన్ దబాస్ ని పెళ్లి చేసుకుంది ప్రీతి జింగానియా. ఈ దంపతులకు 2 కొడుకులున్నారు. పర్వీన్ కూడా హిందీలో మాన్సూన్ వెడ్డింగ్, కోస్లోకా గేస్ లో, రాగిని, MMS 2 తదితర సినిమాలో నటించి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది శర్మాజీ కి బేటీ చిత్రంలో కనిపించాడు.